విజయనగరం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీకి సొంత భవనం నిర్మించాలని, తాత్కాలికంగా పద్మావతి నగర్ 3వ రోడ్లో ఉన్న హాస్టల్ భవన్లోకి డిగ్రీ కాలేజీని మార్చాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు విద్యల నగరంగా పేరొందిన విజయనగరంలో నేడు మహిళా కళాశాల, బీఈడీ, లా కళాశాలలు ఎత్తేశారని, కావున విజయనగరంలో విద్యాభివృద్ధికి విద్యాశాఖ మంత్రి, విజయనగరం ఎమ్మెల్యే కృషి చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీకి సొంత భవనం ఏర్పాటు చేయాలి. విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సొంత భవనం ఏర్పాటు చేయాలి. విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సొంత కేంద్రంగా ఉన్న విజయనగరం ఈరోజు విద్యా విహానంగా మారుతుంది. జిల్లా కేంద్రంలో బీఈడీ కాలేజ్ ఎత్తేశారు, లా కాలేజ్ ఎత్తేశారు. అలాగే ఈరోజు డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ లేదు. విజయనగరంలో డిగ్రీ కాలేజీకి సొంత బిల్డింగ్ కట్టాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం అనేక రూపాల్లో పోరాడుతుంది. మొన్న సంతకాల కార్యక్రమం చేశాం. ఈరోజు ఆ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి ఇస్తాం. ప్రభుత్వం స్పందించి డిగ్రీ కాలేజీకి సొంత బిల్డింగ్ కట్టకపోతే ఈ పోరాటం ప్రజా పోరాటంగా మారుస్తాం. మేము గతంలో పోరాడితే టీడీపీ ప్రభుత్వం పక్కనే ఉన్న జేఎన్టీ దగ్గర 5 ఎకరాలు కేటాయించింది, కానీ బిల్డింగ్ కట్టల. గతంలో వైసీపీ ప్రభుత్వం అక్కడ ఉన్న డైట్ దగ్గర 5 ఎకరాలు